హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో విలేజ్ స్టైల్లో చికెన్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గరం మసాలా దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ అయితే ఇలా బయటికి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక 4-5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే చికెన్ మనకి ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం మసాలాలు వేసుకుంటే చికెన్ ముక్కలకి మసాలాలంతా కూడా పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇక ఫైనల్గా ఇందులో గరం మసాలాని వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై సాంబార్, రసం, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మనకి ఇలా బాగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.